విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం తెర్లాం మండలం కె. సీతారాంపురంలో భారీ అగ్ని ప్రమాదం 10 పూరిళ్లు దగ్ధం. కాలిన గాయాలతో పాపమ్మ అనే వృద్ధురాలు మృతి. కట్టుబట్టలతో నడి రోడ్డు మీద పడ్డ బాధితులు. చలి కోసం కుంపటి పెట్టుకోవడంతో జరిగిన ప్రమాదం. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మరియు తెర్లాం పోలీసులు. లబోదిబోమంటున్న బాధిత కుటుంబాలు. నైటు 9:10 టైంలో మంటలు వ్యాపించాయి. వెంటనే మేమందరం కూడా ఒక 4 ఫ్యామిలీలు లోపలే ఇక్కడ పడుకొని ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ అగ్ని చూసి భయపడి కొంతమంది పిల్లలు తీసుకెళ్ళి బ్యాక్ సైడ్ ముందర వైపు మొత్తం అగ్నిలో పూర్తిగా ఇది వ్యాపించింది. వెనక వైపు నుండి పిల్లలు తీసుకుని ఒక 3 వాళ్ళ పిల్లలు తీసుకుని వెళ్ళిపోయారు. మిగతా కుటుంబాలు కూడా వాళ్ళు అగ్ని కూడా చేసుకుని బయటకు తీసుకుని వచ్చారండి. ఒక ముసలావిడ మట్టుకు మరి రాలేకపోయింది. మేమెవరం కూడా అగ్ని అంత దీన్ని చూసి మేము కూడా ఇటువైపు ఇంకా ఎవరు లేరు, అందరూ వచ్చారు కదని చెప్పి ఇటువైపు వాటర్తో మేము తడుపుతున్నాము. కానీ అటువైపు ఆవిడ ముసలావిడిని కూడా తీసుకొచ్చారు అనుకున్నాము. ముసలావిడ ఏమంటే మరి బయటికి రాలేక వెంటనే ఆవిడ అలాగే చనిపోయిందండి స్పాట్లోనే. తర్వాత ఏమో మనకి మిగతా వాళ్ళకి గ్యాస్ బండ్లు ఉన్నాయని కూడా లోపలికి మేము వెళ్ళైపోయాం. గ్యాస్ సిలిండర్లు ఉన్నాయని బీరు వల్ల చాలా ఇటు రోజు కష్టపడి ఉన్న వాళ్ళు కూడా డబ్బులు కూడా అక్కడ దోచుకోవడం జరిగింది. అది తీద్దామని సరే గ్యాస్ బండ్ వల్ల మేము వెళ్ళైపోయాము. మిగతా ఎంత ప్రయత్నించినా సరే మిగతా వాటికి యాప్ చెందకూడదు అని చెప్పి మిగతా ఎట్లు కూడా ఎలాంటి చేసిన తర్వాత పక్క గ్రామం వాళ్ళు కూడా వచ్చారు, బాగా సహాయం చేశారు.